హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఇట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పన్నీర్ లవర్స్కి అయితే ప్రత్యేకంగా మీరు ఈ రెసిపీ చేసి పెట్టినట్లయితే పండగ చేసుకుంటారంటే నమ్మండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులో ఒక 100 grams ఫ్రెష్ కర్డ్ని వేసుకోవాలి. పుల్లటి పెరుగు మాత్రం అస్సలు వాడద్దండి. ఇప్పుడు ఈ పెరుగులోకి 1/2 tablespoon సాల్ట్, 1/2 tablespoon పసుపు, 1 tablespoon కారం, 1 tablespoon గరం మసాలా, అలానే 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon జీలకర్ర పొడి, అలానే 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అట్లానే ఒక హాఫ్ లెమన్ స్లైస్ని తీసుకుని దాని జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒక విస్కర్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పేస్ట్లోకి పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నేనైతే 200 grams పన్నీర్ని తీసుకుని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలన్నిటినీ కూడా ఇలా ఈ పేస్ట్ మొత్తం అంతా కూడా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1 hour వరకు మనం మ్యారినేషన్కి టైం ఇవ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవచ్చు లేదా పక్కన పెట్టి ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెజల్లో వాటర్ పోసుకుని రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడా అందులోకి రైస్కి సరిపడినంత సాల్ట్, అట్లానే ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచీ, 1/2 tablespoon షాజీరా, ఒక బిర్యానీ ఆకు, అలానే దాల్చిన చెక్క, లవంగాలు, 2 tablespoonల ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు యాడ్ చేసుకుని బాగా వాటర్ని రోల్ బాయిల్ అవనివ్వాలి. ఈలోగా 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకుని బాగా వాష్ చేసుకుని వాటర్లో మనం సోక్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు, అంటే తెరల కాగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మనకి 80% వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలాగా 80% కుక్ అయిన తర్వాత వాటర్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా పట్టుకుని చూస్తే కొద్దిగా మాత్రమే మనకి పలుకు ఉండాలండి. 70 to 80% కుక్ అయిపోవాలన్నమాట రైస్. ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఇమ్మీడియట్గా స్ట్రెయిన్ చేసేసి రైస్ని మనం కొద్దిగా చల్లారనివ్వాలి. వేడి మీద మనం దమ్ చేసుకున్నట్లయితే రైస్ బాగా ముద్దగా అయిపోతాయండి. సో ఈలోగా కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ లేదంటే అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 3 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత షాజీరా ఒక 1/2 tablespoon, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలానే ఒక అనాస పువ్వు, బిర్యానీ ఆకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే పచ్చిమిర్చి ఇలా చీల్చుకుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయని కూడా ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతుండగానే కొద్దిగా కొత్తిమీర, అలానే కొన్ని పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా 2 టొమాటోస్ని తీసుకుని బాగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి పేస్ట్ని మనం తయారు చేసి పక్కన ఉంచుకోవాలి. ఆనియన్స్ బాగానే మగ్గాయండి. ఇప్పుడు నేను టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టొమాటో పేస్ట్కున్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ బాగా పైకి తేలుతుందన్నమాట. ఇప్పుడు మన ఈ ఆనియన్ టొమాటో మిక్చర్ అనేది బాగా ఫ్రై అయింది కదా. మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఈ పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుని ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. ఇప్పుడు మనం ఏమీ కూడా కుక్ చేయవలసిన అవసరం అస్సలు లేదండి. మీరు గనక ఒకవేళ బాగా స్పైసీనెస్ ఇష్టం అయితే ఈ ఆనియన్ టొమాటో పేస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్, అలానే గరం మసాలా, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పన్నీర్ క్యూబ్స్ని మ్యారినేట్ చేసేటప్పుడు యాడ్ చేసాము, అలానే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసాము కాబట్టి స్పైసీనెస్ అనేది కొంచెం ఉంటుంది. మీరు ఇంకా ఓవర్ స్పైసీనెస్ కనుక కోరుకున్నట్లయితే ఇంకా కొద్దిగా అలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని మనం ఇట్లా లేయర్స్ లాగా వేసుకుని ఆ రైస్ పైన
కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకుని ఒక 15 నిమిషాలు ఆ పాలని ఇలా పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుంది. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకుని కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు లాస్ట్లీ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ని తీసుకుని ఇలా మనం హ్యాండ్తో స్ప్రింకిల్ చేసినట్టుగా చల్లుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని, మీరు కనుక గిన్నె తీసుకున్నట్లయితే గిన్నె పైన ఒక మూత పెట్టుకొని దానిపైన ఏదైనా వెయిట్ పెట్టండి, లేదా కుక్కర్కి అయితే విజిల్ పెట్టుకోండి. విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక 3 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత టర్న్ ఆఫ్ చేసుకుని ఒక 15 నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఈ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో మన ఈ పన్నీర్ దమ్ బిర్యానీ. మీకు ఈ వీడియో చాలా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫైనల్ టచ్ ఇవ్వడానికి కొన్ని పుదీనా ఆకులతో మన ఈ పన్నీర్ దమ్ బిర్యానీ గార్నిష్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.